పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పార్టీ పునాదులను మరింత బలోపేతం చేసే దిశగా ఆయన చేపట్టిన శిక్షణా తరగతులు, ముఖాముఖి సమావేశాలను కొందరు నేతలు చాలా తేలికగా తీసుకుంటున్నారన్న సమాచారంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిచ్చపాటి కబుర్లు చెప్పుకునే కార్యక్రమం కాదని, రాబోయే 15 ఏళ్ల పాటు పార్టీని అధికారంలో నిలబెట్టే వ్యూహాత్మక అడుగని ఆయన నేతలకు గట్టిగా తేల్చి చెప్పారు. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ లోకేష్ ఇంతలా క్లాస్ పీకడానికి దారితీసిన అసలు కారణాలు ఏమిటి? కాఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్న నేతల భవితవ్యం ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు, రాజకీయ పార్టీల పంథాలు కూడా అత్యంత వేగంగా మారుతున్నాయి. పాత పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టి సరికొత్త పంథాలో పార్టీని నడిపించేందుకు అధినేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలాంటి ముందస్తు రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఎన్నో ఎత్తుపల్లాలు, సంక్షోభాలను దాటుకొని నిలబడిన టీడీపీలో ఇప్పుడు నాయకత్వ మార్పుల పర్వం కొనసాగుతుంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న లీడర్లు ఇప్పుడు సీనియర్లుగా మారిపోయారు. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పార్టీని కొత్త రక్తం ఎక్కించేందుకు, యువతకు పెద్దపీట వేసేందుకు నాయకత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ కింద స్థాయి కేడర్కు మరింత చేరువయ్యే ప్రయత్నం ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో నారా లోకేష్ కాఫీ కబుర్లు పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇద్దరు నాయకులతో ఆయన స్వయంగా 1-to-1 భేటీలో నిర్వహిస్తూ గ్రౌండ్ లెవెల్ సమస్యలపై లోతుగా చర్చించారు. కార్యకర్తే అధినేత అనే నినాదంతో ముందుకు వెళుతున్న ఆయన కింద స్థాయి కార్యకర్తలకు, నియోజకవర్గ స్థాయి నాయకులకు మధ్య కోఆర్డినేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని గట్టిగా దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళతాయని ఆయన నేతలకు ఉద్బోధించారు. నాయకులు తమ ఈగోలను పక్కన పెట్టి కార్యకర్తలతో మమేకం కావాలని, ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేదే లేదని ఆయన ఈ ముఖాముఖి సమావేశాల్లో స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే నారా లోకేష్ ఉద్దేశం ఒకటైతే క్షేత్రస్థాయిలో కొంతమంది నాయకుల అమలు తీరు మరోలా ఉంది. లోకేష్ అంతలా సమయం కేటాయించి హితబోధ చేసినప్పటికీ కొందరు నేతల వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదని పార్టీ అంతర్గత నివేదికల ద్వారా స్పష్టమైంది. ఈ కాఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని కొందరు కేవలం ఒక ఫార్మాలిటీగా లైట్గా తీసుకుంటున్నారన్న సమాచారం అధిష్టానానికి చేరింది. ఇటీవల పార్టీ సీనియర్ లీడర్లతో భేటీ అయిన నారా లోకేష్ తాను గతంలో కాఫీ తాగుతూ చర్చించిన అంశాలపై రిజల్ట్ ఎంతవరకు వచ్చిందని ఖచ్చితమైన లెక్కలతో సమీక్షించారు. ఈ సమీక్షలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి. చాలా చోట్ల కేడర్కు, బడా లీడర్లకు మధ్య దూరం అలాగే కంటిన్యూ అవుతుందని ఆయన గ్రహించారు. తనతో జరిగిన ముఖాముఖి సమావేశంలో నేతలు తల్లూపి వెళ్లారే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదని తెలుసుకుని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో నారా లోకేష్ నేతలకు ఒక గట్టి సందేశాన్ని పంపారు. తాను నిర్వహించిన 1-to-1 భేటీలో కేవలం పిచ్చపాటి మీటింగ్లు కావని, ఇది రాజకీయ కాలక్షేపం కోసమో, టైంపాస్ కోసమో ఏర్పాటు చేసిన కార్యక్రమం అంతకంటే కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీకి సంబంధించిన భవిష్యత్తు వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే అతిపెద్ద యాక్షన్ ప్లాన్లో భాగమే ఈ సమావేశాలని ఆయన నేతలకు కఠినంగా వివరించారు. ఒక వ్యూహాత్మక కార్యక్రమాన్ని భిన్నంగా నిర్వహిస్తే దాన్ని కూడా లైట్ తీసుకుంటామంటే ఏమాత్రం కుదరదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సఖ్యత అత్యంత ప్రధానమని, అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరంపై ఆయన మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను చెప్పినట్లే కార్యకర్తలు, నేతలు నడుచుకోవాలని, సమన్వయంలో ఏమాత్రం తేడాలు రావటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. రాబోయే 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీని అధికారంలో నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల ప్రధాన లక్ష్యం.
ఈ విషయాన్నే ఆయన నేతలకు పదే పదే గుర్తు చేస్తున్నారు. రాబోయే జూన్ నెల తరువాత నాయకులందరూ తప్పనిసరిగా ఏసీ గదులు వదిలి ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆయన గట్టిగా దిశానిర్దేశం చేశారు. పార్టీ ఫస్ట్ అనే విషయాన్ని ఏ నాయకుడు మర్చిపోవద్దని, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామనే లాజిక్ ను మైండ్ లో పెట్టుకుని పనిచేయాలని ఆయన ఫైనల్ టచ్ ఇచ్చారు. ముఖాముఖి సమావేశంలో చెప్పిన విషయాలను ఎవరైతే లైట్ తీసుకున్నారో వారి జాబితా తమ వద్ద ఉందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. పాత పద్ధతులను వదిలిపెట్టి సరికొత్త పంథాలతో ప్రజల్లోకి వెళ్ళకపోతే ఎంతటి సీనియర్ నాయకులనైనా పక్కన పెట్టడానికి నాయకత్వం వెనకాడదన్న సంకేతాలను లోకేష్ చాలా స్పష్టంగా ఇచ్చేశారు. మరి నాయకుల తీరులో ఎప్పటికైనా మార్పు వస్తుందేమో వేచి చూడాలి.